ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు కూడా వస్తున్నారు. అసలు ఈ సమస్యకి కారణం ఏంటి? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? హరే కృష్ణ. ఈ ఆధునిక కాలంలో చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి భార్య భర్తల మధ్య. వాస్తవానికి భార్యాభర్తల మధ్య ఈ యొక్క అన్యోన్యమైనటువంటి సంబంధం అనేది ఉండాలి. అందుకనే ఈ యొక్క భార్యాభర్తల యొక్క సంబంధం చాలా గట్టిది, చాలా ముడిపడి ఉంటుంది. ఆ అటాచ్మెంట్ నుంచి దూరం కావడానికి శాస్త్రంలో ఎన్నో ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. కానీ ఈ రోజుల్లో పూర్తిగా వ్యతిరేకమైంది. భార్యాభర్తల మధ్యలో వాళ్ళ యొక్క సంబంధం సరిగా ఉండకపోవడం. దానికి కారణం ఈ యొక్క వైదిక సంస్కృతి అంతా పూర్తిగా లోపించడం. ఈ వివాహం అనేది ఒక యజ్ఞం. వివాహం అనేది కేవలం ఒక భోగించడం కోసం కాదు. భార్య అనే అర్థానికి ప్రజలకు అర్థం కావట్లేదు, భర్త అనే అర్థానికి అర్థం కావట్లేదు. వివాహం అంటే కూడా ప్రజలకు అర్థం తెలియకుండా అయిపోయింది. పూర్తిగా ఈ యొక్క వైదిక సంస్కృతి మర్చిపోయారు ప్రజలు. అసలు భార్య యొక్క ధర్మం ఏమి, భర్త యొక్క ధర్మం ఏమి, వాళ్ళిద్దరు ఎందుకు కలిసి ఉంటారు, వాళ్ళ యొక్క జీవన లక్ష్యం ఏమి, ఈ విషయాలు అర్థం చేసుకోలేకుండా ఉండడం వల్లనే ఇవన్నీ తగాదలు. సో నేను నిన్ను భోగించాలా, నువ్వు నన్ను భోగించాలనే యొక్క ప్రాతిపదిక పైన కాకుండా మనం అందరం కూడా కృష్ణుల ద్వారా భోగించబడే వాళ్ళము. ఇదొక ధర్మం, ఇదొక విద్యుక్త ధర్మం, ఇది కూడా ఒక సంస్కారం. ఇది మన జీవన పరమార్థం కోసము ఆచరించేబడే ఒక సంస్కారం అనేసి ఎప్పుడైతే భావిస్తామో, ఒక భర్త ఒక భార్యను ఒక ఆట వస్తువులాగా చూడడు, ఒక భార్య ఒక భర్తను ఒక ఎంజాయ్మెంట్ లాగా కూడా చూడరు. సో భార్య భర్తలు ఇరువురు ఎప్పుడైతే ఇక భక్తిని ఆచరిస్తారో, కృష్ణుడు కేంద్ర బిందువు అవుతారు, ఈ యొక్క శాస్త్ర ప్రకారం వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని గడుపుతారో, అప్పుడు ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీరుతాయి. కొన్ని లక్షల విడాకులు జరుగుతూ ఉన్నాయి. అసలు మన యొక్క సనాతన ధర్మంలో విడాకులు అనే పదమే లేదు. అంటే భార్యాభర్తలు విడిపోవడం అనే లేదు. కానీ ఇప్పుడు చంపే వరకు వస్తుందంటే చాలా తీవ్రమైనటువంటి యొక్క ఘోరమైనటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క పరిస్థితి ఇది. ఇవన్నిటికి కారణం మన వైదిక సంస్కృతి లోపించడం. వర్ణాశ్రమ సముదాయాన్ని ఎప్పుడైతే నెలకొల్పుతామో, అప్పుడు తిరిగి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని, వాళ్ళ యొక్క ధర్మాన్ని, స్త్రీ ధర్మాన్ని, భర్త ధర్మాన్ని, పురుషుడు పురుష ధర్మాన్ని, పుత్రుడు ధర్మాన్ని, ఈ వివాహం చేసుకున్నటువంటి దంపతులు వాళ్ళ వైవాహిక ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తారో, ఆ ధర్మం బేస్డ్ సొసైటీ తిరిగి నెలకొల్పుతామో, ఈ వర్ణ సంకర సముదాయం నుంచి, అంటే ఈ పాశ్చాత్యుల ఇచ్చినటువంటి అనాగరిక జీవన విధానం నుంచి ఎప్పుడైతే బయటపడతామో, అప్పుడు భార్యాభర్తల మధ్య ఈ యొక్క అన్యోన్యత అనేది పెరుగుతుంది, మంచి సంబంధాలు పెరుగుతాయి, ఆ వివాహ జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఒక వివాహం అనేది ఒక నరకం లాగా అయిపోయింది. అందుకని చాలా మంది వివాహాలు చేసుకోవట్లేదు. అది కూడా తప్పే. అంటే ఎవరైతే నైష్టిక బ్రహ్మచారిగా ఉంటారో వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు బ్రహ్మచారిగా ఉండలేరు, అటు వివాహం చేసుకుంటే భయం. ఇది ఒక పెద్ద సమస్యగా తలెత్తుతుంది. కానీ ఈ యొక్క సమస్య మనకు తీరాలంటే అందరూ ఈ యొక్క శాస్త్రంలో ఇచ్చినటువంటి విధి విధానాన్ని పాటించి వాళ్ళ వివాహ జీవితాన్ని గడిపినట్టయితే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు మెరుగుపడతాయి, వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన అనేది పెరుగుతుంది, వాళ్ళ యొక్క కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ కృష్ణ భక్తిని ఆచరించవచ్చు. హరే కృష్ణ.